అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు. ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం శుభవార్త వినగానే ఎగ్గరికి అంతేయటం ఖాయము. పిల్లలు మీకు చాలా బాగా సహాయపడతారు. ఈ రోజు మీ ప్రేమిక జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది. ఆఫీసులో ప్రతిదీ రోజు మీకు చాలా అనుకూలంగా పరిగణించేలాగా ఉంది. ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. అసలే కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడే అవకాశాలున్నాయి. వృద్ధులకు, సీనియర్లకు, గౌరవులకు మీరు ఈరోజు మరి గురువులకు, ఉపాధ్యాయులకు, పండితులకు, ఆచార్యులకు గౌరవించండి. ఇలా చేయటం వల్ల మీరు మంచి ఆరోగ్యం పొందగలుగుతారు. మీ వ్యక్తిత్వం మెరుగుపరచుకోవడానికి మరి ఈరోజు మీరు సీరియస్గా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో దాని గురించి సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఇల్లు మారటంతో ఎంతో శుభకరం కాగలదు. ఈరోజు ఒక్కవైపు ఆకర్షణ మీకు కేవలం తలనొప్పిని మాత్రమే తెస్తుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. మీకు పని పట్ల విధేయత మరియు పనులు జరిగేలాగా చుట్టంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ యొక్క రెప్యుటేషన్ చాలా బాగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మీ సోదరిని గౌరవించటము మరియు ప్రేమించటం ద్వారా ప్రేమ జీవితం మెరుగుపరచుకోండి. మీ సంకల్ప బలంతో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవటం వల్ల అది ప్రశంసలను కూడా పొందుతుంది. ఒక ఉద్వేగభరితమైనటువంటి నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సంయమనాన్ని పోగొట్టుకోరాదు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకొని ఉండండి. ఇతరులకు లెక్క చేయకండి. మీకు ఈరోజు సాయపడుతుంది. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అయిపోవడం కానీ దొంగతనం అవ్వడం లాంటి సంఘటనలు అయితే మరి ఈరోజు జరిగేలాగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాశి వారికి. ఇక ఈ రాశి వారు చూసినట్లయితే కనుక ఎక్కువగా మరి ఈరోజు మంచి ఫలితాలు రావడానికి పూజలు చేయాల్సి ఉంటుంది. ఇష్టదేవత అనుగ్రహం కొరకు మరి ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాలి. కొన్ని అద్భుతమైన అవకాశాలను పొందగలుగుతారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ప్రభుత్వం చేత కూడా గౌరవింపబడవచ్చు. ఈ రోజు మీ రోజులో కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీకు ఉపయోగించుకునే అవకాశాలు లభిస్తాయి. ఇక ఈరోజు మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు తమ భాగస్వామితో కొన్ని మార్పులను చూస్తారు. ఈరోజు చిన్న వ్యాపారస్తులు నగదు కొరతను ఎదుర్కోవచ్చు. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే కనుక వినాయకునికి లడ్డులను సమర్పించటం వలన చాలా మేలైన ఫలితాలు అనేవి అందుకోవడంలో సఫలీకృతమవుతారు. అంటే ఆటంకాలు అనేవి తొలగించబడడం అనేది సాధ్యమవుతుంది. ఈ రాశి వారికి ఎక్కువగా ఈ రాశి వారు ఆందోళన పడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే ఆందోళన అనేది అంత మంచిది కాదు. దానికి దూరంగా ఉంటేనే మంచిది. తగు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఉంటుంది. మరి రాజకీయ నాయకులతో పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల అన్ని లాభాలే కలిగి ఆర్థికంగా కూడా మంచి స్థాయికి కూడా చేరుకుంటారు. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా మెరుగవుతాయి. అలాగే ఎప్పటి నుంచో కలలు కంటున్న సొంతింటి కళ కూడా తొందరగా నెరవేరబోతుంది. కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్ధలు తొలగిపోతాయి. వీరితో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రకు కూడా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న న్యాయపరమైన విషయాల్లో కోర్టు కేసులు వీరికి అనుకూలంగా తీర్పులు ఇస్తాయి. గతంలో ఎవరితోనైనా ఏ విషయంలోనైనా సరే వివాదాలు ఉంటే ఈ సమయంలో అవి సమసిపోతాయి. ఇక రాదు అనుకున్న డబ్బు కూడా చేతికి రావడంతో ఆనందానికి అవధులుండవు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకుంటే మేలు కలుగుతుంది. పెళ్లి కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. ఇక
లభిస్తాడు. ఏ పని అనుకున్నా కూడా సులువుగా పూర్తవుతుంది. అన్ని పనులను అద్భుతంగా పూర్తి చేయగల సామర్థ్యం మీ సొంతమవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో మీరు చేసే పనుల వల్ల ఆర్థికంగా స్థాయికి కూడా చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశిలో మరి చూసినట్లయితే కనుక కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది మంచి సమయంగా ఉంది. గతంలో ఎవరికైనా ఇస్తే డబ్బు నిలిచిపోయినటువంటి డబ్బు ఏదైనా ఉంటే ఈ సమయంలో తిరిగి చేతికి అందుతుంది. శారీరకంగా వేధిస్తున్న సమస్యల నుంచి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి బయటపడతారు. రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి అనేది ఉంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులని ఈ సమయంలో తప్పకుండా మీరు పూర్తి చేయగల సామర్థ్యం మీలో ఉందనే విషయాన్ని ఈ రోజు మీరు గుర్తించడం కూడా సాధ్యమవుతుంది. ఈ రోజు తగు జాగ్రత్తల వల్ల మేలైన ఫలితాలను అందుకోగలుగుతారు. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక విద్యార్థులు మాత్రం చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల మాత్రమే మంచి ఫలితాలు సాధించుకోగలుగుతారు. లేదంటే మాత్రము చాలా కష్టమైనటువంటి పద్ధతి రావడం అనేది జరుగుతుంది. సులువైన మార్గాల ద్వారా విద్యను అభ్యసించటం అనేటటువంటిది ఈ రాశి వారికి మేలును కలిగిస్తుంది. మరి సభ్యులు కూడా చాలా బాగా సహకారం అందిస్తారు. సీనియర్ సభ్యులు కూడా ఉపాధ్యాయులకైతే విధి నిర్వహణలో కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వారి అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో బీపీ, షుగర్ వంటివి టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. వారికి తగిన విశ్రాంతిని అందచేయాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పోషక పదార్థాలను, ఆహార పదార్థాలను మాత్రమే సేకరించాలి. నూనెలో వేయించినటువంటి ఆహార పదార్థాలను ఈరోజు మీరు తీసుకోకుండా ఉండాలి ఆహారంలో. మరియు తగిన విశ్రాంతి తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఈరోజు మరి నిద్రించే సమయంలో మరి చూసినట్లయితే కనుక ఆవాలను, గుప్పెడు ఆవాలు తీసుకొని ఆవాలను మరి నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి మూటగా కట్టి ఆ మూటను కనుక దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల మరి ఎటువంటి నెగిటివిటీ అనేది గర్భిణీ స్త్రీలకు దరిచినదంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇక అన్ని కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధించుకునే సామర్థ్యం వచ్చేస్తుంది. నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది. కేవలం పాజిటివిటీ మాత్రమే దరిచేరుతుంది. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక 97 మరియు లక్కీ కలర్ అయితే వెండి. ఇక ఈరోజు రాశి వారు మాత్రము పరిహారములో చక్కగా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, కుంకుమార్చన చేయించుకోండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.